ఎదుటి వాళ్ళు నిన్ను నమ్మటం లేదు అని ఆలోచించడం కన్నా ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకేంటి అనుకో, నిన్ను నువ్వు గెలిచినట్టే. దేవుడు మనల్ని ఏమి చూస్తాడులే అని నలుగురిని మోసం చేసి 10 కుటుంబాలను రోడ్డున పడేసి అడ్డదారుల్లో డబ్బును సంపాదించి విర్రవీగేటప్పుడు తెలియదు. చేసిన పాపాలు పండి ఆస్పత్రిలో రోజులు లెక్క పెట్టేటప్పుడు గోడ మీద ఇలా రాసి ఉంటుంది ఐసీయు అని. అంటే అర్థం, నేను నిన్ను చూస్తున్నాను, దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. అతిగా ఆలోచించడం వల్ల ఏమీ మార్చలేము. ఆలోచించడం పక్కన పెట్టి ఆ పరిస్థితిని ఎలా మార్చాలో ప్రయత్నించాలి. ఒక్క తీపి జ్ఞాపకం చాలు బ్రతికున్నంత కాలం జీవించడానికి. ఒక్క చేదు నిజం చాలు ఎలా బ్రతకాలో తెలియడానికి. నేటి సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట, ఒకరి జీవితం ఇంకొకరికి చులకన, ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ, ఒకరి బాధ ఇంకొకరికి బరువు, ఒకరి పరువు ఇంకొకరికి పరిహాసం, ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం, ఒకరి బలహీనత ఇంకొకరికి బలం. మనం సంతోషంగా లేకున్నా సరే, కానీ పక్కవాడు సంతోషంగా ఉండకూడదు. ఇది నేటి సమాజం తీరు. మనకంటే ఎక్కువ సంపాదించే వారితో పోటీపడి ఎక్కువ సంపాదించడానికి ప్రయత్నిస్తాం. కానీ పక్కవాడు 10 పైసలు దానం చేస్తే వానితో పోటీపడి మనం దానం చేయాలని ఆలోచించం. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్.